కుటిలకచం కఠినకుచం కుందస్మితకాంతికుంకుమచ్చాయం కురుతే విహృతిం కాంచ్యాం కులపర్వత సర్వభౌమ సర్వస్వం. కాంచీపుర నగరమున వంకరలు తిరిగిన ముంగురులు కలది, కఠినములైన పాలింట్లు గలది, మల్లెపువ్వు వంటి నవ్వు కలది, కుంకుమ పువ్వు వలె ఎరుపు గల హిమాలయ పర్వత చక్రవర్తి యొక్క సర్వస్వమైన శ్రీ కామాక్షీదేవి విహరించుచున్నది. తిలకచం వంకరు తిరిగిన ముంగురులు కలది, కఠినకుచం కఠినములైన చన్నులు కల, కుందస్మిత కాంతి మల్లెల వంటి నవ్వు కాంతి గల, కుంకుమఛాయం కుంకుమ పువ్వు వంటి కాంతి గల, కులపర్వత సార్వభౌమ సర్వస్వం కులపర్వత చక్రవర్తి యొక్క సర్వస్వము, కాంచ్యాం కాంచీపురియందు, విహృతిం విహారమును, కురుతే చేయుచున్నది. వంకరలు తిరిగిన ముంగురులు కల, కఠినములైన పాలిండ్లు గల, మల్లెపువ్వు వంటి నవ్వు తెలుపు, కుంకుమ పువ్వు వలె ఎరుపు గల హిమాలయ పర్వత చక్రవర్తి యొక్క సర్వస్వం అనదగిన శ్రీ కామాక్షీదేవి కాంచీపురియందు విహరించుచున్నది. కావున ఆ చిత్సుధాధార ఆ హిమాలయ పర్వత సార్వభౌమిని సర్వస్వం ఆమె శ్రీ కామాక్షీదేవి. హిమాలయము నుండి పుట్టిన గంగ భారత భూమి యందు విహారము చేసినట్లు పార్వతీదేవి కామాక్షి రూపమును ధరించి కాంచీయందు విహారము చేయుచున్నది. కావున పార్వతీదేవి యొక్క దర్శనం కాంచీ నగరమును చేరిన భక్తులకు సులభమైనది. అమ్మవారి స్తనములు శివాలింగనముచే శివుని రొమ్మునందలి భస్మము యొక్క పూత అంటి కుందచ్ఛాయములైనవి. వాని యందు అమ్మవారు కుంకుమ లేపమునర్చినది. లత్తుక పూసిన అమ్మవారి ఎర్రని పాదములపై విభూతి పూసిన శివుని పాలము సోకుటచే అమ్మవారి పాదముల యందు కుందచ్ఛాయ నెలకొన్నది. అమ్మవారి పెదవులు ఎర్రవి, అమ్మ చిరునవ్వు తెల్లది. కావున కుంద కుంకుమ ఛాయలు ముఖమునందు కలవు. ఈ ఛాయలు అర్ధనారీశ్వర తత్వమును చాటుచున్నవి. అమ్మవారు గట్టిగా ఆ శివుణ్ణి కౌగిలించుకోవడం వల్ల ఆ శివుని యొక్క విభూతి అమ్మవారికి అంటినప్పుడు అమ్మవారు దానిమీదే కుంకుమ లేపనం ఉనర్చినది. ఈ వలన అర్ధనారీశ్వర తత్వమును చాటుచున్నవి.